ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. పెన్నా బనకచర్లతో గోదావరి అనుసంధానంపై కేంద్రం పరిశీలన. ఆంధ్రప్రదేశ్ కు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని సీఎం చంద్రబాబు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నీటి వనరుల సమర్థ వినియోగం అత్యంత అవసరమని సీఎం చంద్రబాబు తెలిపారు. గోదావరి జలాలను పెన్నా నది పరివాహక ప్రాంతాలకు అనుసంధానం చేసే పెన్నా బనకచర్ల ప్రాజెక్టు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ అమలైతే రాయలసీమతో పాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొన్నారు. గోదావరిలో సముద్రంలో కలిసిపోతున్న వరద జలాలను అవసరమైన ప్రాంతాలకు మళ్లించడం ద్వారా రాష్ట్రంలో నీటి కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. విజయవాడలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టును రూపొందించామని తెలిపారు. వ్యవసాయం, తాగునీరు, పారిశ్రామిక అభివృద్ధి, భూగర్భ జలాల పెరుగుదల వంటి అనేక అంశాలకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని వివరించారు. అభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళికలను రాజకీయ కోణాలలో కాకుండా ప్రజా ప్రయోజనాల కోణంలో చూడాలని ఆయన కోరారు. గోదావరి పెన్నా అనుసంధాన ప్రణాళికలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని దశల వారీగా తరలించి బనకచర్ల ప్రాంతానికి చేరవేసే ప్రతిపాదన ఉంది. అనంతరం ఆ నీటిని అవసరమైన ప్రాంతాలకు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని నీటి ఎద్దడి ప్రాంతాలకు ఎంతో ఉపశమనం లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రాయలసీమ అభివృద్ధి తనకు ఎంతో ముఖ్యమని అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గోదావరి వరద జలాలను వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే సాగులో ఉన్న భూములకు నీటి స్థిరత్వం కలగడంతో పాటు కొత్త ప్రాంతాలకు కూడా సాగుడు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నీటి లభ్యత పెరిగితే రైతుల ఆదాయం పెరుగుతోందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని పేర్కొన్నారు. తాగునీటి సమస్య కూడా ఈ ప్రాజెక్టు ద్వారా గణనీయంగా తగ్గుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని నీటి అవసరాలు కూడా పెరుగుతాయని చెప్పారు. అందుకే దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. అధికారులు సమర్పించిన నివేదిక ప్రకారం గోదావరి వరద జలాలను వినియోగించుకోవడం ద్వారా అనేక జిల్లాల్లో తాగునీటి భద్రత మెరుగుపడే అవకాశం ఉంది. గ్రామాలు, పట్టణాలు, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు సాంకేతిక అంశాలపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. కేంద్ర జల సంఘం, సంబంధిత సంస్థలు వివిధ కోణాల్లో ప్రాజెక్టును పరిశీలిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. అవసరమైన అనుమతులు, కీలక అధ్యయనాలు పూర్తయ్యాక తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన వివిధ స్థాయిలో పరిశీలనలో ఉందని కేంద్రం గతంలో కూడా స్పష్టం చేసిన విషయం గుర్తు చేశారు. రాష్ట్రంలో నీటి వనరులను సమగ్రంగా వినియోగించుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఒక ప్రాంతంలో అధికంగా లభించే నీటిని మరో ప్రాంతానికి అందించడం ద్వారా సమతుల అభివృద్ధి సాధ్యమవుతోందని తెలిపారు. భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించడమే తమ సంకల్పమని చెప్పారు. వ్యవసాయ నిపుణులు కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాధార వ్యవసాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాగునీరు అందుబాటులోకి వస్తే పంటల ఉత్పత్తి పెరుగుతోందని చెబుతున్నారు. రైతులు ఏడాది పొడవునా పంటలు పండించే అవకాశం లభిస్తోందని అభిప్రాయపడుతున్నారు. సమావేశంలో పాల్గొన్న అధికారులు రాయలసీమ జిల్లా పరిస్థితిని వివరించారు. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని తెలిపారు. కొత్త నీటి వనరులు అందుబాటులోకి వస్తే బోర్లపై ఆధారపడే పరిస్థితి తగ్గుతోందని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ నీరు ఉన్న ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయని, అందుకే నీటి నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకునే విధానం ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు అమలైతే పరిశ్రమల అభివృద్ధికి కూడా మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కొత్త పెట్టుబడులు రావడానికి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. ఉపాధి అవకాశాలు కూడా విస్తరించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో నీటి పాత్ర ఎంతో కీలకమని సీఎం చెప్పారు. సాగునీరు, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి అన్ని నీటి మీదే ఆధారపడి ఉంటాయని గుర్తు చేశారు. అందుకే నీటి వనరుల అభివృద్ధి అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా నీటి కోసం ఎదురు చూస్తున్న ప్రాంతాలకు ఉపశమనం లభిస్తోందని భావిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలను స్వాగతిస్తున్నారు. అధికారులు సమర్పించిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ద్వారా నీటి పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని అన్నారు. నీటి వనరులను సక్రమంగా వినియోగించుకుంటే వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో గణనీయమైన మార్పులు వస్తాయని చెప్పారు. ప్రభుత్వం అన్ని చట్టపరమైన మరియు సాంకేతిక ప్రక్రియను అనుసరిస్తూ ముందుకు వెళ్తోందని అధికారులు తెలిపారు. కేంద్ర సంస్థల సూచనలను పరిగణలోకి తీసుకుంటూ ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం నీటి నిర్వహణ అత్యంత కీలకమని మరోసారి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా రాయలసీమతో పాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని తెలిపారు. ఇలా పెన్నా బనకచెర్ల ద్వారా గోదావరి అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకమనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. కేంద్ర పరిశీలన పూర్తయ్యాక ప్రాజెక్టుకు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. మళ్లీ కూటమి విజయం సాధించాలని మహానాడు వేదికగా కార్యకర్తలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. తెలుగుదేశం పార్టీ వార్షిక మహానాడు కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తలు, నాయకులకు కీలక సందేశం ఇచ్చారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని మరింతగా పెంచుకునేలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఏర్పడిన కూటమి విజయవంతంగా కొనసాగుతూ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మహానాడు వేదికగా మాట్లాడిన ముఖ్యమంత్రి, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల్లోకి వెళ్లడం సరైన విధానం కాదని అన్నారు. ప్రజల మధ్య నిరంతరం ఉండాలని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ బలం నాయకుల వల్ల మాత్రమే కాకుండా గ్రామ స్థాయి కార్యకర్తల వల్ల పెరుగుతోందని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలే ప్రధాన బలమని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్నో కష్టకాలాల్లో కార్యకర్తలు పార్టీని ముందుకు నడిపించారని చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించాలని, ప్రతి కుటుంబానికి చేరువ కావాలని పిలుపునిచ్చారు. మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సభా ప్రాంగణం పసుపు జెండాలతో కలకలలాడింది. కార్యకర్తల నినాదాలతో మహానాడు ప్రాంగణం సందడిగా మారింది. చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడం ద్వారానే విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు. గత 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, వ్యవసాయ రంగానికి మద్దతు, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి అంశాలను ప్రస్తావించారు. అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, ఐటీ రంగం, పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని, కొత్త పరిశ్రమలు రాష్ట్రాన్ని ఆశ్రయిస్తున్నాయని తెలిపారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని అన్నారు. ప్రజాసేవే రాజకీయాల అసలు ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నామని అహంకారంగా ప్రదర్శించకూడదని, వినయంగా పనిచేయాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని, సమస్యలను ఓపికగా వినాలని చెప్పారు. మహానాడు వేదికగా యువత పాత్రపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం పార్టీ లక్ష్యమని అన్నారు. కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ప్రాధాన్యతను కూడా చంద్రబాబు వివరించారు. ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేరేలా సమాచారాన్ని విస్తృతంగా పంచాలని కార్యకర్తలకు సూచించారు. తప్పుడు ప్రచారాన్ని నిజాలతో ఎదుర్కోవాలని చెప్పారు. మహిళల భాగస్వామ్యం పార్టీకి అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. మహిళా నాయకులకు మరింత అవకాశాలు కల్పించేందుకు పార్టీ కృషి చేస్తోందని అన్నారు. గ్రామ స్థాయిలో మహిళలతో అనుసంధానాన్ని పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగంపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. నీటి వనరుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, మానిటరింగ్ సదుపాయాలు కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం సమానంగా అభివృద్ధి చెందాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. పార్టీ నాయకులు ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలపై స్పందించే నాయకత్వం ఉంటేనే ప్రజల మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు నాయకత్వం వెల్లడించింది. కొత్త విధానాలు, ప్రజా సమస్యలపై అవగాహన, పార్టీ సిద్ధాంతాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మహానాడు సందర్భంగా పలువురు సీనియర్ నాయకులు కూడా ప్రసంగించారు. పార్టీ భవిష్యత్ లక్ష్యాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలు నెరవేర్చే దశగా పనిచేస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక్క అని పలువురు నాయకులు అన్నారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ప్రతిరోజు ప్రజలతో ఉండాలని సూచించారు. గ్రామాల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మహానాడులో యువ కార్యకర్తల పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ద సంఖ్యలో యువత సభకు హాజరై నాయకత్వానికి మద్దతు తెలిపారు. భవిష్యత్ రాజకీయాల్లో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా కొనసాగించాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితేనే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలగమని వివరించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి నాయకుడి బాధ్యత అని ఆయన చెప్పారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉండేలా కృషి చేయాలని సూచించారు. ప్రతి సమస్యకు త్వరితగిన స్పందించాలని అధికారులకు కూడా సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. మహానాడు వేదికగా పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై పలువురు తీర్మానాలు కూడా చర్చకు వచ్చాయి. గ్రామీణాభివృద్ధి, యువత ఉపాధి, మహిళా సాధికారత, సాంకేతిక అభివృద్ధి, వ్యవసాయ రంగం బలోపేతం వంటి అంశాలపై నాయకులు అభిప్రాయాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు తెలిపారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. చివరిగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ 2029 ఎన్నికలు దూరంలో ఉన్నాయని భావించవద్దని అన్నారు. ప్రతిరోజు ప్రజా సేవలో పాల్గొంటే ఎన్నికల సమయంలో ప్రజల మద్దతు సహజంగానే లభిస్తోందని పేర్కొన్నారు. కూటమి విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహానాడు కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతుండగా పార్టీ భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టమైన దిశానిర్దేశం లభించిందని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పార్టీ బలోపేతం అనే 3 ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగాలని నాయకత్వం పిలుపునిచ్చింది.
నీట్ రీ ఎగ్జామ్ పై రంగంలోకి దిగిన ప్రధాని మోదీ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్రం పరీక్ష నిర్వహణలో వాయుసేన సహాయం కోరే అవకాశం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న నీట్ యూజీ రీ ఎగ్జామ్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రద్దు చేసిన నీట్ పరీక్షను పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. ఈ మొత్తం ప్రక్రియను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో పరీక్ష నిర్వహణకు సంబంధించిన అన్ని శాఖలకు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దేశంలోని వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ పరీక్షను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. లక్షలాది మంది విద్యార్థుల విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టడం అత్యంత ముఖ్యమని కేంద్రం భావిస్తోంది. అందుకే ఈసారి గతంలో కంటే మరింత కఠిన భద్రతా చర్యలు అమలు చేయాలని నిర్ణయించింది. మే 3న నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షపై వచ్చిన ఆరోపణల అనంతరం జాతీయ పరీక్షల సంస్థ పరీక్షను రద్దు చేసింది. అనంతరం కేంద్ర సంస్థలు నివేదికలు, దర్యాప్తు వివరాలను పరిశీలించి తిరిగి పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ప్రస్తుతం జూన్ 20న రీ ఎగ్జామ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల భద్రత, ప్రశ్నాపత్రాల రవాణా, పర్యవేక్షణ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని పరిశీలిస్తోంది. ప్రశ్నాపత్రాల భద్రత కోసం భద్రతా వాయుసేన సహాయాన్ని వినియోగించే అవకాశం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రాలను అత్యంత భద్రతతో పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు వాయుసేన సేవలను ఉపయోగించాలనే ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగినట్లు సమాచారం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతర ఉన్నతాధికారులు, ఎన్టీఏ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు నివేదికలు వెల్లడించాయి. విద్యార్థుల భవిష్యత్తు రక్షణ అత్యంత ముఖ్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. పరీక్ష పత్రాల రవాణాలో వాయుసేన సహాయం కోరడంలో తప్పేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రీ ఎగ్జామ్ నిర్వహణలో ఈసారి ఎటువంటి రాజీ ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రశ్నాపత్రాల ముద్రణ నుంచి పరీక్షా కేంద్రాలకు చేరే వరకు ప్రతి దశను డిజిటల్ పర్యవేక్షణలో ఉంచే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. గతంలో జరిగిన పరిణామాల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నప్పటికీ ఈసారి పూర్తి స్థాయి భద్రతతో పరీక్ష నిర్వహిస్తామని కేంద్రం హామీ ఇస్తోంది. ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షణ చేయడం వల్ల అన్ని శాఖలు మరింత అప్రమత్తంగా పనిచేస్తాయని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఏ ఇప్పటికే పలు కొత్త మార్గదర్శకాలను అమలు చేయడం ప్రారంభించింది. పరీక్షా కేంద్రాల ఎంపిక, సిబ్బంది నియామకం, భద్రతా తనిఖీలు, ప్రశ్నాపత్రాల పంపిణీ వంటి అంశాల్లో కొత్త విధానాలు తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడా కేంద్రం సమన్వయం పెంచుతోంది. స్థానిక పరిపాలన, పోలీస్ శాఖలు, జిల్లా యంత్రాంగం సహకారంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతోంది. పరీక్షా కేంద్రాల వద్ద అదనపు భద్రతా సిబ్బందిని మోహరించే అంశాలని కూడా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. విద్యార్థుల హాజరు ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. గుర్తింపు పత్రాల తనిఖీ, బయోమెట్రిక్ ధృవీకరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. రీ ఎగ్జామ్ కు మళ్లీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. గతంలో నమోదు చేసుకున్న అభ్యర్థుల వివరాలన్నీ ఉపయోగిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. గత పరీక్షకు సంబంధించిన వివరాలన్నిటినీ చెల్లుబాటు అవుతాయని వివరించారు. సుప్రీంకోర్టులో కూడా ఈ అంశంపై విచారణ కొనసాగుతోంది. పరీక్ష పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్టీఏ తీసుకుంటున్న చర్యలను కేంద్రం కోర్టు వివరించింది. భద్రతా పరిణామాలను మరింత పెంచినట్లు తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఎటువంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని అత్యంత కీలక ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీటి నిర్వహణపై ప్రజల్లో విశ్వాసం పెంచడమే ప్రధాని లక్ష్యమని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు కూడా కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈసారి పరీక్ష ఎలాంటి వివాదాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నారు. వైద్య విద్య కోసం సిద్ధమవుతున్న విద్యార్థుల ప్రస్తుతం రీ ఎగ్జామ్ కు సిద్ధమవుతున్నారు. గత పరిణామాల వల్ల నిరాశ చెందినప్పటికీ ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి పెడుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ప్రతి కేంద్రంలో రికార్డు వ్యవస్థను అందుబాటులో ఉంచుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ప్రత్యేక నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల వారీగా పర్యవేక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ప్రధాని మోదీ పరీక్ష పర్యవేక్షణ, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక చర్యలు, వాయుసేన సహకారం వంటి అంశాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పరీక్షల వ్యవస్థపై విశ్వాసం పునరుద్ధరించడంలో ఇవి కీలకంగా మారనున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.